అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. దేవా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవా నాయనా, ఇదిగో నీ బిడ్డలకు కావలసిన వర్తమానమును, నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలను తండ్రి మీరే అందించమని, ఏ మాటలు అవసరమయ్యున్నవో ప్రభువా నాయనా, నలిగినటువంటి హృదయాలతో నాయనా, ఇదిగో ప్రభువా, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా నాయనా. ఇదిగో నా దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడని చాలా ఆశపడుతూ ఉన్నారు. దేవా, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేవాడవు నీవే నాయనా. నీ బిడ్డలకు వచ్చినటువంటి బాధలు, బలహీనతలను తొలగించేవాడవు నీవే. సమస్తమును సమాధానం వైపు నడిపించేవాడవు నీవే గనుక శక్తి కలిగినటువంటి, ప్రభావము కలిగినటువంటి ఈ మాటలను మాకు వినిపించమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న వాక్యమై ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవ నామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ దేవుని ఆశీర్వాదాన్ని అందుకుంటున్న వారిలారా, దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క పర్యాయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశము దేవుడు మనకిచ్చాడు గనుక దేవునికే సమస్త మహిమ కలుగునుగాక, ఆమెన్. మరి శ్రద్ధ కలిగి ఆలకిస్తున్నటువంటి భక్తులారా, మీ అందరి జీవితాల్లో దేవుడు నూతన కార్యము జరిగించునుగాక, ఆమెన్. ఆమెన్ అనే మాట అనాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు, మనం ఆమెన్ అనగా ఆయన కూడా ఆమెన్ అంటాడు. మనం ఏమంటే దానికి ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు అయి ఉన్నాడు, జాలి కలిగిన దేవుడు. ఇదిగో ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి. ఒక చిన్నవాడు కనబడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో చిన్నవారు చాలామంది కనబడతారు, కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ చిన్నవాడు చాలా అద్భుతమైనటువంటి చిన్నవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అద్భుతమైన చిన్నవాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా అద్భుతాలు పరిశుద్ధ గ్రంథములో చేశారు. ఆయన చేసినటువంటి అద్భుతాలు ఇంకా మనం వివరించాలంటే వివరించలేం, అలాంటి అద్భుతాలు చేశాడు ఆయన. కానీ ఇక్కడ రాయబడినటువంటి అద్భుతము, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అద్భుతము, ఈ చిన్నవాడు ఉన్నటువంటి ఈ అద్భుతము ఏమిటి అంటే, 4 సువార్తల్లో కూడా చెప్పబడినటువంటి అద్భుతం. కొన్ని అద్భుతాలు ఎలా ఉన్నాయి అంటే, మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉంటే లూకా సువార్త, యోహాను సువార్తలు మనకు కనపడవి. అంటే 4 సువార్తల్లో చెప్పినటువంటి ఏకైక అద్భుతము ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అద్భుతము. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నట్టుగా, ఇంకను 12 గంపలు మిగిలినట్టుగా రాయబడినటువంటి ఈ అద్భుతం ఏదైతే ఉన్నదో, చిన్నతనము నుంచి కూడా మనం వింటున్నటువంటి అద్భుతం ఏదైతే ఉన్నదో, ఈ అద్భుతాన్ని దేవుడు మరి చక్కని రీతిలో జరిగించిన విధానాన్ని భక్తులు అనగా మరి శిష్యులైనటువంటి వారు చక్కగా రాసిన విధానం మనం చూస్తున్నాం. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కోణములో రాశారు, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క విధానములో రాస్తారు. ఎవరు ఏ విధముగా రాసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి చేపల సంఖ్య, అక్కడ ఉన్నటువంటి రొట్టెల సంఖ్య తగ్గలేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమంది అంటే 5,000 మంది పురుషులు. స్త్రీల గురించి రాయలేదు, పిల్లల గురించి రాయలేదు. దాదాపుగా లెక్క పెట్టుకుంటే 5,000 మంది పురుషులు ఉంటే 5,000 మంది స్త్రీలు అనుకుంటే 10,000 మంది అవుతున్నారు. పిల్లలు లెక్క వేసుకుంటే వాళ్ళొక 10,000 మంది, అంటే దాదాపుగా 20,000 మంది అవుతున్నారు. అంటే అక్కడ పురుషుల సంఖ్య మాత్రమే లెక్కించారు. అంటే ఇక తిన్నవారు సంఖ్య చాలా ఎక్కువే.
కానీ ఎన్ని రొట్టెలయ్యా అంటే 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని చేపలు అంటే 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రొట్టెలు చేపలు కన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక చిన్నవాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఈ అద్భుతములో రాయబడినటువంటి ఈ చిన్నవానిలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మనము చాలాసార్లు ఈ అద్భుతాన్ని చదువుకున్నాం, ఈ అద్భుతం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ అద్భుతం గురించి ఎవరు చెప్పినా కానీ చెప్పే మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిలోనికి ఏది వెళితే అది సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 5,000 మందికి ఆయన ఇవ్వడానికి దాన్ని ఆశీర్వదించాడు అనేటటువంటి విషయము, అలాగే చేపలను ఆశీర్వదించాడు అనే విషయము, అనగా ఆయన చేతిలోనికి వెళితే సమృద్ధి కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది అనే విషయాన్ని మనకు చెబుతూ ఉంటారు. మనము కూడా దాని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే ఈ యొక్క అద్భుతములో దాగి ఉన్నటువంటి చిన్నవాని పాత్ర చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. ఈ విషయాన్ని 4 సువార్తికులు కూడా చక్కని రీతిలో వివరించారు. మీకు నేను చూపిస్తున్న విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే కనుక అక్కడ యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది 14వ అధ్యాయంలో ఇక్కడ సందర్భములో ఈ యొక్క మరి కార్యము తర్వాత ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపల యొక్క అద్భుత కార్యం రాయబడింది. అంటే అది ఎలా జరుగుతుంది అంటే కనుక గమనించాలి. అద్దరికి వెళుతున్నారు, ఏకాంత స్థలానికి వెళుతున్నారు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. దోణి ఎక్కి శిష్యులతో కలిసి ఆయన ఏకాంతముగా అరణ్యానికి వెళుతూ ఉంటే ఆయన అక్కడికి వెళుతున్నారని చెప్పి జనసమూహముకు తెలిసింది. ఆ సంగతి విన్నారు కాబట్టి పట్టణములో నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. కాలినడకన పరిగెత్తేవారు పరిగెత్తినట్టుగా కూడా రాయబడింది. అది కూడా మీకు చూపిస్తాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. అంతటా అపోస్తలులు యేసు నద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. అంటే ఇక్కడ గమనించాలి, శిష్యులు చాలా కష్టపడ్డారండి. వారు తినడానికి భోజనము చేయడానికి సమయం కూడా లేదంట. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి వారు చెప్తున్నారు, అయ్యా మేము ఈరోజు ఈ పని చేసాం, ఇలా చేసామంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు కదా, కొంతసేపు అలసట తీర్చుకోండి, అలసిపోయి ఉన్నారు మీరు అని చెబుతూ ఉన్నాడు. అని చెబుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏకాంత స్థలానికి మరి వెళ్ళమని చెబుతూ ఉన్నారు. చదువుదాం 32వ వచనం. 31వ వచనం కానీ మనం చూస్తే గనక, అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకునేడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. మొత్తానికి ప్రభువుతో కలిసి వారు ఏకాంత ప్రదేశానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నారు. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి ముందుగా వచ్చిరి. సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైందండి. యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ముందుగా అవతలికి వెళుతున్నారండి. వీళ్ళు కాలినడకన నడుస్తూ ఉన్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. ఏదేమైనా కానీ గమనించాలి, అద్దరికి ఆయన వెళ్ళకముందే, ఏకాంత స్థలానికి ఆయన వెళ్ళకముందే ముందుగానే ఈ జనులు పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. వీరిలో ఉన్నటువంటి ఆసక్తి ఎంత గొప్పదో గమనించాలి. అర్థమవుతుందా? వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగము చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆసక్తి కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. మాంద్యులు కాక ఆయన యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మాటలు వినడం యందు ఆసక్తి కలిగి ఉండాలి. మందిరానికి రావడానికి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కార్యాలు జరుగుతాయని విశ్వాసమందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ
ఆయన కంటే ముందుగానే వారు కాలినడకన పరిగెత్తుకుని మొత్తం మీద అక్కడికి చేరుకున్నట్టుగా ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చింది కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, ఏమండి, ఆయన వస్త్రంలోకి అక్కడ నిలబడ్డారంట. వారిని యేసయ్య చూచాడు. వారు కాపరులు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారి మీద జాలి కలిగింది. వారికి అనేక సంగతులను బోధింపసాగేను. చాలా విషయాలు ఆయన వారికి బోధించినట్టుగా రాయబడింది. ఇంకేం కావాలండి? వారిలో ఉన్నటువంటి ఆసక్తిని తెలుసుకున్నటువంటి ఆయన, వారిలో ఉన్నటువంటి ఆసక్తిని ఎరిగినటువంటి ఆయన వారి జీవితంలో అద్భుతమైనటువంటి బోధన అక్కడ చేస్తూ ఉన్నారు. వారితో బోధించారు. అంత మాత్రమే కాదండి, ఆ తరువాత వచనంలో మనం చూస్తే కనుక 35వ వచనము, చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, చాలా ప్రొద్దుపోయాను గ్రామములకును వారు వెళ్ళి భోజనముకి ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. చాలండి. ఏదేమైనప్పటికీ గమనించవలసిన మాట ఏమిటి అంటే, ఇక్కడ మరి కాలినడకన పరిగెత్తుకుంటూ వెళ్ళారు, కనికరము పొందుకున్నారు. అంత మాత్రమే కాదండి, వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, వారికి ఉన్నటువంటి మరి బాధలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆయన స్వస్థపరిచినట్టుగా మనం గమనించాలి. వారిని చేర్చుకున్నట్టుగా రాయబడింది లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ వచనంలో. అయితే కనుక ఈ సందర్భం గురించి అక్కడ లోకా గారు అయితే మటుకి చాలా అద్భుతంగా రాయించారు. లోకాసు వార్త 9:10. అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకి తెలియచేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహం తెలుసుకుని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకున్నారు. అదిగోండి, దేవుడు అంటే ఈ 4 సువార్తల్లో కూడా రాయబడినటువంటి విషయాలు మామూలుగా లేవండి. దేవుడు చేర్చుకున్నట్టుగా, వారి మీద జాలి పడినట్టుగా, వారి మీద కనికర పడినట్టుగా. అంటే దేవుని యొక్క కనికరం మనకు కావాలి, ఆయన జాలి మనకు కావాలి, ఆయన మనల్ని చేర్చుకోవాలంటే మనము చేయవలసిన పని ఏమిటి అంటే, మనము ఆయనందు ఆసక్తి కలిగి ఉండాలి, ఆయనందు విశ్వాసము కలిగి ఉండాలి. ఈరోజు వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, నీ విశ్వాసము స్థాయి ఎలా ఉంది? నీవు దేవుని ఏ విధముగా నమ్ముతున్నావు? దేవుని యొక్క విషయాలను ఏ విధముగా గ్రహించుకుంటున్నావు? దేవుని యందు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావు? ఏలియా మనలాంటి మానవుడే, మనలాంటి స్వభావం కలిగినటువంటి మనిషే అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము ఆగింది. మరలా అదే ఏలియా ప్రార్థన చేయగా వర్షము కురిసినట్టుగా రాయబడిందే. మరి ఈ రోజున నీ ఆసక్తి ఎలా ఉంది? నీ విశ్వాసము స్థాయి ఎలా ఉంది? దేవుడి మీద ఎంత నమ్మిక కలిగి నువ్వు జీవిస్తున్నావు? ఈ కార్యము జరుగుతుందా అనే అవిశ్వాసము నీలో ఉందేమో జాగ్రత్త. ఏమిటి, నా బ్రతికి ఇంకా మారడం లేదు, ఎన్ని కార్యాలు నేను అడుగుతున్నాను కానీ దేవుడు ఇంకా జరిగించట్లేదేంటి అని అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడని నీవు నమ్మిక కలిగి జీవించు. అబ్రహాము విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు, సంతానం ఇస్తానని. కానీ ఎంత టైం పట్టింది అంటే 25 సంవత్సరాలు టైం పట్టింది. అబ్రహాము వేచి ఉన్నాడు, అబ్రహాము నిలిచి ఉన్నాడు. అద్భుతమైనటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకును అబ్రహాము అందుకుని ఉన్నాడు. మరి అలాంటి వెయిటింగ్ నీలో ఉందా? విశ్వాసం నీ దగ్గర ఉందా? వెంటనే కార్యాలు జరిగిపోవాలి అని నువ్వు కోరుకుంటున్నావు, కానీ దేనికైనా సమయం ఉంది. తగిన సమయము రావాలి, నిర్ణయ కాలము రావాలి. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా కార్యాలు జరగాలి అంటే దానికంటూ ఒక సమయం ఉన్నది. ఈరోజు ఈ అద్భుతము జరగడానికి ఒక సమయం వచ్చింది. ఆ సమయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఏకాంత స్థలానికి వెళ్ళారు, ప్రభువు కన్నా ముందుగా వెళ్ళారు, ప్రభువు కన్నా ముందుగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. యేసయ్య రాకముందే అక్కడ వారు ఉన్నారు. వారిని యేసయ్య చూచారు. అంత మాత్రమే కాదు, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూచారు, వారిలో ఉన్నటువంటి ఆసక్తిని చూచాడు. వారిని చూచి యేసుప్రభు అంటున్న మాట, వీరు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు కనుక వారిని చేర్చుకోవాలని హక్కున చేర్చుకున్నాడు. దేవుని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావా? కాలినడకన పరిగెత్తారండి వీరు, కాలినడకన పరిగెత్తుకుంటా వెళ్ళారు. నువ్వు పరిగెత్తుతున్నావా? నీ పాదములు ప్రభు వైపు పరిగెత్తుతున్నాయా? ప్రభు వైపు తిరిగి నువ్వు అడుగుతున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఏకాంత స్థలానికి ప్రభు వెళ్ళకముందే వారు వెళ్ళిపోయారు. ప్రభు వారిని స్వస్థపరిచారు, వారిని చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదండి,
రాజ్య సంబంధమైనటువంటి విషయాలు, లోక సంబంధమైన విషయాలు, ఎన్నో మర్మాలు, ఎన్నో అద్భుత మాటలు ఆయన వారికి వివరించారు. ఆ వివరింపంతా కూడా వారు విన్నారు. ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా వారికి అందించాడు దేవుడు. అంత మాత్రమే కాదు, అది అయిపోయిన తర్వాత మరి మార్కు సువార్తలో మనం చూచాము 6వ అధ్యాయములో 35వ వచనము. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకును వారు వెళ్ళి భోజనమునికి ఏమైనా కొనుక్కున్నట్టుకు వారిని పంపివేయుడని చెప్పాను అని అక్కడ కనపడుతుంది. అప్పుడు అలా చెబుతున్నప్పుడు అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను. వారి చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. ఓకే, ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళకి ఆహారం పెట్టాలి, వాళ్ళు పంపించేద్దాం, మరి వాళ్ళు ఏమైనా కొనుక్కుంటారంటే ప్రభు అంటున్నాడు కదా, లేదు మీరే పెట్టండి వాళ్ళకి ఆహారం. అంటే వీళ్ళకి ఆహారం పెట్టాలంటే చాలా రొట్టెలు కావాలి, ఎలాగా ఏంటి అంటా ఉంటే అప్పుడు అక్కడ అంటున్నమాట, ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే కనుక 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్న విషయాన్ని మొత్తం మీద వారికి చెప్పినట్టుగా యేసుప్రభుకి అక్కడ శిష్యులు చెప్పినట్టుగా కనబడుతుంది. మరి ఈ వృత్తాంతాన్ని యోహాను సువార్తలో మరి యోహాను చాలా స్పష్టముగా వివరించారండి. దీని గురించి ఇక్కడ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. రొట్టెలు అని రాయబడింది అన్నట్లో, కానీ ఎవల రొట్టెలు అని, ఎవల పిండితో చేయబడినటువంటి రొట్టెలు, ఎవల పిండితో చేయబడినటువంటి రొట్టెలవి, అంటే బార్లీ అంటారు చూసారా, వాటితో చేయబడిన రొట్టెలవి. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు ఈ వృత్తాంతం మనకు కనబడుతుంది. 3వ వచనం చదువుకుందాం. కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతు అని ఫిలిప్పుని అడిగాను. ఇక్కడ క్యారెక్టర్ దేవుడు చూపించాడండి. ఫిలిప్పుని పిలిచి అడుగుతున్నాడు, ఇంతమంది ఉన్నారు కదా జనం, ఎక్కడి నుంచి వీళ్ళకి రొట్టెలు పెడతావయ్యా, ఎక్కడ ఆహారం సిద్ధపరిచావని చెప్పేసి ఫిలిప్పుని అడిగాను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. మొత్తానికి ఫిలిప్పుని అడిగాడండి. ఫిలిప్పు అంటున్నాడు కదా, కొంచెం పుచ్చుకున్నా కానీ 200 దేనాల రొట్టెలు పడతాయ్యా అని చెప్తా ఉన్నాడు. అంటే ఫిలిప్పు వల్ల జరుగుతుందా అంటే ఫిలిప్పు వల్ల ఈ కార్యం జరగట్లా. గమనించాలి, మనుష్యుల వల్ల జరిగే కార్యము కాదు ఇది, దేవుని వల్ల మాత్రమే జరగాలి. ఫిలిప్పు అంటున్నాడు కదా, ఒకవేళ ఫిలిప్పుని బట్టి ఫిలిప్పు మీద ఆధారపడి ఉంటే కనుక వాళ్ళకి ఆ సమయంలో ఆహారం రాదు. ఇక్కడ మరి ఆ తరువాత మరొక వ్యక్తి కానీ మనకు కనబడుతున్నాడు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుని ఆంద్రేయ అనేటటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు గారి యొక్క అన్నగారు. ఆయన ఎంటర్ అవుతా ఉన్నాడు మధ్యలో. ఇప్పుడు 9వ వచనం, ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు. గమనించాలి, రొట్టెలు కాదు, 5 యవల రొట్టెలు. పిండి కూడా రాశారు అక్కడ, యవల పిండి, యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఎంత మాత్రమని ఆయనతో అనగా. అంటే ఆంద్రేయ గారు అయితే మటుకు ఎంక్వైరీ చేసేసాడు అక్కడ. అంటే ప్రభు అడుగుతా ఉన్నారు, ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నవా అంటే కనుక అప్పటికే ఒక పిల్లోడు ఉన్నాడట, చిన్న పిల్లవాడు. ఆ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయన్న సంగతి ఆంద్రేయ గారు పట్టుకొచ్చారు. అంటే ఈ పోర్షన్లో గమనించాలి, ఫిలిప్పు గారి యొక్క పాత్ర కనబడతా ఉంది. రెండవది పేతురు గారి యొక్క అన్నగారు అయినటువంటి ఆంద్రేయ పాత్ర కనబడతా ఉంది. వీరిరువురు కూడా అంటున్న మాట ఏమిటంటే, వీళ్ళకి సరిపోతాయా ఇవి అనే ఆలోచన. ఆంద్రేయ గారు అంటున్నారు కదా, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వీళ్ళకి ఎక్కడ సరిపోతాయి, ఉన్నది 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు కదా అని ఆలోచన కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చిన్నవాని దగ్గర ఇవి ఉన్నాయి. అప్పుడు ప్రభు అన్నాడు కదా, మీరందరూ కూడా ఒక లైన్లో కూర్చోండి. 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఏమండి, వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారంట. అంటే
తిన్నవాడికి తిన్నంత వడ్డించారంట. అంటే 5 రొట్టెలే. చిన్నోడు మూటలో ఎక్కువేం తేలా, వాళ్ళ అమ్మ వాడికి 5 రొట్టెలు ఇచ్చిందంతే, 2 చేపలు ఇచ్చింది. కానీ ఇవి ఏమవుతున్నాయంటే ఆ చిన్నవాని యొక్క చిన్న చేతుల్లో ఉన్నటువంటి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆంద్రేయ చేతిలోకి వెళితే, ఆంద్రేయ తీసుకువెళ్ళి ప్రభువు చేతిలో పెడితే అవి 5,000 మంది, ఇంకా అంతకన్నా ఎక్కువే ఉన్నారు, వాళ్ళ చేతుల్లోనికి అవి వెళ్ళాయి, ఆహారముగా వెళ్ళాయి. యేసుక్రీస్తు ప్రభువారు వాటిని విస్తరింపచేశాడు, వాటిని వృద్ధిపరిచాడు, వాటిని ఆశీర్వదించి ఆ యొక్క 5 రొట్టెలే 2 చిన్న చేపలు వారి కడుపు నిండేటటువంటి సమృద్ధైనటువంటి ఆహారముగా వాటిని మార్చివేసినటువంటి సందర్భము ఈరోజు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా సమృద్ధి లేదు. అయ్యో ఎలా నా జీవితము, అయ్యో నెలవుతులోకి ఈ వచ్చినటువంటి ఈ జీతాన్ని నేను ఎలా ఖర్చు పెట్టాలి, నేను అన్నిటికీ ఎలా వాడుకోవాలని తలడిల్లిపోతున్నటువంటి ఓ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటో తెలుసా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినటువంటి దేవుడను నేను. నీకున్నటువంటి జీతాన్ని నేను చూచుకుంటాను. ప్రార్థన చేసి, దేనికన్నా కానీ జీతం వచ్చిన వెంటనే ఖర్చు పెట్టేయడం కాదు, ప్రార్థన చేసి చేయవలసినటువంటి పని దశమ భాగాన్ని ప్రక్కన పెట్టి ఆయనకు అప్పగించి అప్పుడు మన యొక్క రోజువారీటటువంటి ఆ ఖర్చుల నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అప్పుడు మాత్రమే మన జీవితంలో వృద్ధి కలుగుతుంది. మరి ఈరోజు ఈ అద్భుతంలో దాగి ఉన్నటువంటి చిన్నవాడు గురించి కొన్ని మాటలు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఏమంటే అంతమంది అక్కడ ఉన్నారు కదా, అంతమంది ఉన్నా కానీ ఎవరి దగ్గర ఏమీ లేవంటారా అంటే, మరి ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు అనుకుని ఉంటారు, ఒకవేళ ఇస్తే వీళ్ళకి ఏం సరిపోద్ది అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ చిన్నపిల్లడు ఇచ్చాడంటేనండి వీడియోలో ఉన్న విశ్వాసం ఎలాంటిది గమనించాలి. అంటే ప్రభువు మాటలు అప్పుడు దాకా వాడు వింటా ఉన్నాడు. ఇక్కడ ఆ బిడ్డలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, వాళ్ళ అమ్మ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేస్తే అక్కడ తినేయచ్చు, కానీ తినలేదండి. పైగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వినడానికి ఆ పెద్దలు వెళుతూ ఉంటే వారితో కలిసి ఈ పిల్లవాడు కూడా కాలినడకనే వెళ్ళాడు, పరుగెత్తుకుంటా వెళ్ళాడు. అంటే చిన్నతనం నుంచి కూడా మరి ఎంత భక్తి అబ్బిందో మనం గమనించాలి. అంటే ఈ పిల్లవాడు మనం చూస్తున్నాము, కానీ ఈ పిల్లవాడి వెనకాల ఉన్నటువంటి తల్లి పాత్ర కూడా అక్కడ కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ బిడ్డను నువ్వు ఎలా పెంచుతున్నావు? దేవుని కొరకు సాధకముగా నీ బిడ్డ వాడబడుతున్నాడా? మీ పిల్లలు క్రైస్తవులుగా పిలవబడుతున్నారు, బాగానే ఉంది. మరి క్రీస్తులో ఉన్న లక్షణాలు నీ పిల్లలకు అలవాటు చేస్తున్నావా లేదా? భక్తి విషయంలో ఎలా ఉన్నారు? ప్రార్థన విషయంలో ఎలా ఉన్నారు? పాటలు పాడే విషయంలో ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని చదివే విషయంలో ఎలా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలో ఎలా ఉన్నారు? ధ్యానించే విషయంలో ఎలా ఉన్నారు? దేవుని యొక్క ప్రేమతత్వము నీ బిడ్డల్లోనికి వెళుతుందా లేదా? ఇది గమనించాలి. మనం మందిరానికి వెళ్తే సరిపోతుంది అనుకోవడం కాదు, కానీ మన కుటుంబం అంతా కూడా మందిరంలోనికి రావాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క మాటలు వినాలి, ఆ మాటలు చొప్పున జరిగించాలి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదమని లేఖనములో రాయబడింది. అమ్మా గమనించాలి, బాలుడుగా ఉన్నప్పుడే వానికి త్రోవను నేర్పించాలి. పెద్దవాడైన తర్వాత దారి తప్పిపోకుండా నిలవాలంటే మరి చిన్ననాటి నుంచి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వాడికి బోధించాలి, ప్రార్థన నేర్పించాలి. ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేయాలో నేర్పించాలి. ఈ చిన్నవాడికి వాళ్ళ అమ్మ భక్తి నేర్పించింది. ఈ చిన్నవాడు ప్రభు యొక్క ఆ యొక్క జనాంగము దగ్గరకు వారితో కలిసి ఆ పచ్చిక కలిగినటువంటి ఆ ప్రాంతానికి, అనగా ఏకాంత ప్రాంతానికి ఈ చిన్నపిల్లవాడు కూడా అక్కడికి రావడం జరిగిందంటే ఎంత గొప్ప విశిష్టమైనటువంటి లక్షణాలు ఆ పిల్లవాడిలో ఉన్నాయో, ఆ పిల్లవాడిని సిద్ధం చేసినటువంటి ఆ తల్లిలో ఇంకెంత గొప్ప లక్షణాలు ఉన్నాయో గమనించాలి. తిమోతిని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, తిమోతి అనేటటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి మంచి పేరు పొందుకున్న వాడిగా, బాల్యం నుంచి కూడా లేఖనాలను నేర్చుకున్నటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే కనుక ఆయన తల్లి అలాగే ఆయన యొక్క అవ్వ అయినటువంటి మరి ఆ యొక్క అవ్వ ఇరువురు కలిసి ఆయన జీవితాన్ని ప్రభావితం చేశారండి. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మరి నీ పిల్లవాడి విషయంలో నీవు ఎలా ఉంటున్నావు? నీ పిల్లవాని విషయమే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈ చిన్న పిల్లవాడు అడిగిన వెంటనే నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు అని చెప్పి ఇచ్చేసాడండి. పుచ్చుకున్నట కంటే ఇచ్చుడ ధన్యమనే మాట తెలిసిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తే ఖచ్చితముగా ఆయన ఆశీర్వదించి అందరి కడుపు నింపుతాడనే జ్ఞానము కలిగినటువంటి వాడుగా, ఆ జ్ఞానము
కలిగినటువంటి వాడుగా కనబడు. ఎందుకు జ్ఞానం కలిగిన వాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభిస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని రాయబడింది. ఈ పిల్లవాడి విషయంలో కూడా అదే కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రావడం ఒక ఎత్తు అయితే, ప్రభువు చెప్తున్న మాటలు వినడం వల్ల ఏం కలిగింది? విశ్వాసము కలిగింది. ఈ విశ్వాసం వల్ల దేవుడు అడిగిన వెంటనే ఆయన ఆ పిల్లవాడి దగ్గర ఉన్నవి ఇచ్చేశాడు. అంత మాత్రమే కాదండి, ఆ ఇచ్చుటలో అద్భుతాన్ని కూడా చూశాడు. అందరూ కూడా కడుపు నిండా తినడము, అలాగే 12 గంపలు మిగలడము కూడా జరిగింది. మరి నీ పిల్లవాడిని ఇలా పెంచుతున్నావా? ఇచ్చేటటువంటి స్వభావం పిల్లవాడిలో ఉందా? దేవుని కొరకు, దేవుని పనిలో వాడబడేటటువంటి పిల్లవాడిగా మన పిల్లవాడు ఉండాలి. అంటే మన పిల్లలు చిన్ననాటి నుంచి కూడా భక్తిలో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని పరిచర్యలో వాడబడాలి, దేవుని పని కొరకు ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఇదిగో 5 రొట్టెల చేపలులో ఉన్న చిన్నవాని గురించి, వెనక ఉన్న తల్లి గురించి కూడా ప్రభువా మాకు జ్ఞాపకం చేస్తావు. దేవా నాయన, ఆ కాలములో ప్రభువా ఆ అద్భుతము ఎలా జరిగిందో కానీ ప్రభువా నాయన, అద్భుతము గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటే దేవా నీవు ఎంత గొప్ప దేవుడవో నాయన. ఇదిగో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది కడుపు నిండా తిన్నారు. ఇక స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. నాయన, ఎంత గొప్ప దేవుడువో నాయన. ఈ అద్భుతంలో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేసి నాయన, ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి లేమంతా కూడా తొలగించి నాయన, నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి, వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, శోధనలన్నీ కూడా తొలగించి, వారిని ఆశీర్వదించి ప్రభువా నీ కృపలో బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.